రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పివి నరసింహారావు వెటర్నరీ కాలేజీలో ప్రపంచ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు పోలీసులు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించమన్నారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ డ్రగ్స్ కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై 500 మంది విద్యార్థులు వెటర్నరీ కాలేజీ నుంచి డైరీ ఫామ్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. వరల్డ్ డ్రగ్ డే సందర్భంగా వెటర్నరీ యూనివర్సిటీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆల్ వెటర్నరీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ అటెండ్ చేయటం, తర్వాత వాళ్ళందరి గుడ్ పార్టిసిపేషన్ చూడటం, దీని తర్వాత ఇప్పుడు ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాము వెటర్నరీ యూనివర్సిటీ స్టూడెంట్స్తో. మాకు చాలా సంతోషకరమైన విషయం ఏమంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. దీంట్లో ఎన్సీసీలో, ఎన్ఎస్ఎస్లో చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాలంటీర్గా మొన్న కూడా 23 పీపుల్ ఎలక్షనీరింగ్లో కూడా పార్టిసిపేట్ అయ్యారు. హాస్టల్స్లో కూడా వాళ్ళే వెల్కమ్ చేస్తున్నారు. మా హాస్టల్స్కి వచ్చి మీరు ఒకసారి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలా, డాగ్ స్క్వాడ్తో, తర్వాత వాళ్ళు చెకింగ్ కోసం వచ్చి మాతో పాటు మీరందరూ పార్టిసిపేట్ కావాలా. ఆ యూనివర్సిటీ మొత్తం కూడా మేము ఆల్రెడీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మా యూనివర్సిటీలో డ్రగ్ అనేది లేదు, ఉండదు అని. అదే విధంగా కంటిన్యూ చేయడానికి మా తరఫు నుంచి వాళ్ళంతటా ముందుకు వచ్చి మమ్మల్ని అడుగుతున్నందుకు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ ర్యాలీ ప్రారంభం అవుతుంది ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా.